డాక్టర్ సుధాకర్ రెడ్డి సొంత బాబాయ్ చనిపోతే ఢిల్లీలో కానీ అమరావతిలో కానీ జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశాడా అని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రశ్నించారు. ఇక్కడ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయని అక్కడ పోటీ చేయండి ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ, మేము అధికారంలో ఉన్నామని అన్ని బయటకు తీస్తామని పేర్కొన్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కుట్రే అని చెప్పారు. గత కొన్ని రోజులుగా అక్కడ అధికారులు ఫైళ్లు కాల్చడానికి, తారుమారు చేయడానికి పనిచేశారు. పెద్దిరెడ్డి అనుచరులపైనే అనుమానంగా ఉందని పేర్కొన్నారు. జగన్ 10-15 ఏళ్లు అధికారంలోకి రారని, ఇక్కడ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని, అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ పోటీ చేయండి ఎద్దేవా చేశారు. ఇంకా అధికారంలో ఉన్నారని, వైసీపీ నాయకులు కలలో ఉన్నారని తెలిపారు. అధికారంలో ఉండి బెదిరింపు, అధికారంలో లేకుండా బెదిరింపు చేయడం సరికాదని తెలిపారు. జగన్ ఢిల్లీ టూర్ ఒక డ్రామా అని, పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉందని నివేదిక వచ్చిందని తెలిపారు. రాష్ట్రానికి పవన్ అవసరం ఉందని, పవన్ కళ్యాణ్కి భద్రత పెంచడం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. ప్రజల సింపతి కోసమో లేదా మళ్ళీ అధికారం కోసమో కొత్త డ్రామా మొదలెట్టాడు. ఢిల్లీకి పోతున్నాడు. రేపు ఢిల్లీలో ధర్నా చేస్తాడంట. ఏమని ధర్నా చేస్తాడు? డాక్టర్ సుధాకర్ బాబు చంపేసి ఎవరు చంపారని చెప్పి ధర్నా చేస్తాడా? లేదా మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసేందుకు ధర్నా చేస్తాడా? నువ్వు చేసిన అవినీతి చిట్టా ధర్నా చేస్తున్నావా? ప్రత్యేక హోదా కావాలని ధర్నా చేస్తున్నావా? ప్రత్యేక ప్యాకేజీ కావాలని ధర్నా చేస్తున్నావా? స్టీల్ ప్లాంటు తరలించిన ధర్నా చేస్తున్నావా? రైల్వే జోన్ కావాలని ధర్నా చేస్తున్నావా? చివరికి నీ బాబాయిని ఎవరు చంపారో హంతకులు కనుక్కోమని ధర్నా చేస్తున్నావా? ఎందుకు ధర్నా చేస్తున్నావు? ఈ 5 సంవత్సరాలు ఢిల్లీకి ఒక 200 సార్లు పోయి ఉంటావు. ఏ రోజైనా పోయి ఢిల్లీలో ధర్నా చేశారా? లేదే. ఇప్పుడు ధర్నా అంట. వాళ్ళు కొట్టుకొని, వాళ్ళు పొడుచుకొని, దాని ధర్నా అని పేరు సింపతి కోసము జగన్ మామయ్య ఆడుతున్న డ్రామా ఇది. రాష్ట్రంలో అందరికీ తెలుసు. మొన్న చనిపోయిన రషీద్ కానివ్వండి, వాళ్ళ గొడవలు కానివ్వండి, ఇద్దరు ఫ్రెండ్సే ఆస్తి తగాదాలు లేదా పర్సనల్ గొడవలు ఇలా చనిపోయిన వాళ్ళని తీసుకొని అవి టీడీపీ వాళ్ళు చంపేశారు, జనసేన వాళ్ళు చంపారని చెప్పి డ్రామాలు ఆడుతూ ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్లో రాష్ట్రంలో దాడులు ఎక్కువైపోయినాయి, అన్యాయాలు ఎక్కువైపోయినాయి, ఈ రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పి ధర్నా చేశాడ. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి మాజీ ముఖ్యమంత్రికి. నీ సొంత బాబాయ్ చనిపోయి ఈరోజు 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఇంతవరకు ఏ రోజైనా సరే మా బాబాయ్ని ఎవరు చంపారని చెప్పి నువ్వు ఒక్క రోజన్నా ఢిల్లీ కాదు అమరావతిలో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టావా? ఒక ధర్నా చేసావా? ప్రత్యేక హోదారాలని చెప్పి ధర్నా చేసావా? ప్యాకేజీలను ధర్నా చేసావా? ఈ రాష్ట్రము దివాలా తీసి రాజధాని కోసం ధర్నా చేసావా? ఎప్పుడు ఏమి చేయలేదు. ఈరోజు అయినా కార్యకర్తల కోసం ధర్నా అంట. ఎవరా కార్యకర్తలు? మీ పార్టీ కార్యకర్తలే. మీరే చంపుకున్నారు. దానికి ధర్నా చేసిన అవసరం ఏముంది? ప్రజలలో సింపతి కొట్టి ఆయన ఏదో భయపడిపోయినట్టు, వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసినట్టు క్రియేటివిటీ చేసుకొని చేయడం కరెక్ట్ కాదు. ప్రజలన్నీ చూస్తున్నారు. నిన్న మనం చూసుంటాం మదనపల్లి ఇన్సిడెంట్, చాలా దారుణం. మదనపల్లిలో ఏదైతే వేల కోట్ల స్కామ్, అన్నమయ్య జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్కాములు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో నిన్న మదనపల్లిలో జరిగిన దారుణం. ఒక సబ్ కలెక్టరేట్లో ఒక రూమ్ కాలిపోయింది, అగ్గిపొలాలు దొరికాయని చెప్పి డీజీపీ గారు చెప్పారు. ఎంత దారుణం! మొత్తం ఫైల్స్ తగలబెట్టేశారు. లక్షల కోట్లు, వేల కోట్లు స్కామ్ జరిగింది, అవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఫైళ్లు తగలబెట్టారు. ఇవన్నీ కూడా మేము అధికారంలో ఉన్నాం కదా, అన్నీ బయట తీస్తాం. మదనపల్లిలో పరిస్థితి ఎలా ఉందంటే, ఒక వ్యక్తి చెప్తున్నాడు నాతో, అందరూ మామూలుగా ఉదయం 9 నుంచి రాత్రి 4 దాకా పనిచేస్తారు అన్ని కార్యాలయాల్లో. మదనపల్లి సబ్ కలెక్టర్లు మాత్రము ఈ కొద్ది రోజులుగా సాయంత్రం 4 నుంచి మొదటి ఉదయం 9 దాకా పనిచేస్తారంట. అంటే రాత్రంతా పనిచేస్తున్నారు. ఏం పని చేస్తారంటే ఇవే, ఈ ఫైళ్లు కాల్చడానికో, ఈ ఫైళ్లు తారుమారు చేయడానికో పనిచేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి.